గుంటూరు మిర్చి యాడ్జి, తర్వాత పొదిలి పొగాకు రైతులు, ఈ తర్వాత ఇప్పుడు మధ్యలో బంగారుపాళ్యం మామిడి రైతులు, ఇక నెక్స్ట్ వైఎస్ జగన్ టార్గెట్ కరేడు రైతులు. కరేడు రైతులకు వారికి అండగా నిలబడేందుకు ఆయన ఇవాళ కలిసినటువంటి అంటే మంగళవారం తనని కలిసిన రైతులకి పూర్తిగా భరోసా ఇస్తానంటూ ప్రకటించారు. మిరియం శ్రీనివాసులు ఈ రోజున ప్రతిపక్ష నేత గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని రైతు బృందం కలవటం, మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని, మా భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని, మా భూముల్లో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే కావాలని అదే భూములు కావాలని పట్టుబడుతున్నారో ఏంటోననేటువంటిది కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే, మీ రైతులకు అండగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, 2 జిల్లాల ప్రజాప్రతినిధులు పార్టీ పరంగా మీకు పూర్తిగా అండదండలు అందిస్తారని, భవిష్యత్తులో మీకు అవసరమైనప్పుడు, నా అవసరం ఎప్పుడుందో ఆ టయాన నేను వచ్చి రైతుల పక్షాన పోరాటానికి మీ గ్రామానికి వస్తానని తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మా నియోజకవర్గ కందుకూరు నియోజకవర్గం అయినటువంటి కరేడు పంచాయతీలోని రైతులు అందరం వచ్చి ఈరోజు సార్కి మేము పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులన్నిటినీ చెప్పిన తర్వాత మాకు చాలా అండగా నేను ఉంటాను అని ఈరోజు మాకు అదే ధైర్యం ఇచ్చాడు. అదే ధైర్యంతో మేము వెళ్ళి రేపు ఇంకా పోరాటాన్ని ఎక్కువగా చేసి మా భూములు మేము దక్కించుకుంటాము. సో రాజకీయంగా కూటమికి ఇది మింగుడు పడనటువంటి ఒక పరిణామంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగినటువంటి 4 ఇన్సిడెంట్స్ అవి సీజనల్గా జరిగినవి, ఆయా పంటల తాలూకు జరిగినవి. కానీ ఈ ఇండోసోల్కి సంబంధించినటువంటి భూముల కేటాయింపు విషయంలో పూర్తిగా, పైగా మనము మీకు బాగా గుర్తుంటే మనమే ఫస్ట్ సోషల్ మీడియాలో ఈ రైతుల ఆందోళన గురించి వీడియో చేసింది. ఇప్పుడు కరేడు రైతుల ఆందోళన అనేది కూటమి ప్రభుత్వానికి మొదటి ఉద్యమ సెగగా మారుతుందని హెచ్చరించింది కూడా మనమే. దీని మీదనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆ రైతులు కలవడంతోనే కూటమి పెద్దలకు ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడింది. మీరు మిర్చి యార్డ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మిర్చికి ఒక మద్దతు ధర లేదంటే బోనస్ ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసింది టీడీపీ సర్కారు. అలానే పొగాకు రైతులని కలిసిన తర్వాత పొగాకు బోర్డుకు ఎక్కువగా కొనుగోళ్లు జరగాలంటూ లేఖ రాశారు. అలానే మామిడి రైతులను కలిసిన తర్వాత ఒక 262 కోట్ల నిధి ప్రకటించారు. అంటే ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వచ్చినంత మాత్రాన ఏం ఒరుగుతుంది అనే వాళ్ళకి సమాధానంగా మనకి ఈ 3 అంశాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కరేడు ప్రాంత వాసుల రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఈ ప్రభుత్వంతో తమకు సంబంధం లేదు, పోరాటాలే శరణ్యం అని ముందుగా దీనిని ముందుకు తీసుకొచ్చింది వామపక్ష నేతలు. దానిని ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సమర్థవంతంగా వినియోగించకపోతుంది. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు తాను రంగంలోకి దిగుతాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ద్వారా ఖచ్చితంగా ఆగస్టు నెలలో ఇండోసోల్ కోసం అని చెప్పేసి ఆ భూములు వద్దు అంటూ రైతన్నలకు మద్దతుగా ఆయన ఎంట్రీ ఖాయమైపోయింది. ఇది జనాదరణ ఉన్నటువంటి ఒక నేత ప్రతి జిల్లాకి వెళుతున్నట్లుగా మొదటగా మనకు 3 పర్యటనలు చూస్తే ఇది అవకాశంగా అందిపుచ్చుకోవాల్సిన ఒక తరుణంగా కనిపిస్తోంది. ఆయాచితంగా వచ్చినటువంటి అవకాశం ఇది. అయితే ఈ విషయం మీదనే రైతుల దగ్గర రెచ్చగొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు గత కేబినెట్ భేటీలోనే చెప్పారు. కానీ ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. ఇండోసోల్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో
కేటాయింపులు జరిగాయి. కానీ వాస్తవం ఏంటంటే చేపూరు మండలం, రాపూరు మండలంలో మాత్రమే అప్పుడు భూముల కేటాయింపు జరిగింది. కానీ ఇప్పుడు ఆ భూముల్ని బీపీసీఎల్కి కేటాయిస్తామని, కరేడు దగ్గర భూములు ఇండోసోల్కి కేటాయిస్తామంటూ ప్రభుత్వం భూసేకరణకు దిగింది. దీని మీద రైతులు పూర్తిగా వ్యతిరేకంగా ఎందుకు ఉన్నారు అంటే, ఈ భూములన్నీ పచ్చటి పంటలు పండేవి, 3 పంటలు కూరగాయలు కూడా పండేవి. ఇక్కడ రైతులందరూ గ్రామ సభల్లో నిర్ద్వందంగా తేల్చి చెప్పారు, మేమేవో ఉన్నాయి. ఈ రోజున రైతులు కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని మాట్లాడింది కూడా ఇదే. అంటే స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతుంది ఈ భూములు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని. కానీ ఇక్కడ ఒకటి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఒక మారుమూల పల్లెటూరులో రియల్ ఎస్టేట్ కంపెనీ లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా సాగుతుంది అని ఈ డౌట్ని కాస్త పక్కన పెడితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏమిటి అంటే, ఇండోసోల్ భూ కేటాయింపులు జగన్మోహన్ రెడ్డి సాయంలో జరిగింది నిజమే, కానీ ఆ కేటాయింపులు ఇక్కడ కడేరు దగ్గర మాత్రం జరగలేదు అని. సో రాజకీయంగా ఇది వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం. దీన్ని జగన్మోహన్ రెడ్డి అస్సలు వదిలిపెట్టరు. దానికి తోడు ఈ సోషల్ మీడియాలో కూడా ఈ రైతుల తాలూకు ఆందోళనని ప్రముఖంగా వైఎస్ఆర్సీపీ మీడియా ప్రస్తావిస్తూ వస్తుంది. ఎందుకు అంటే, ఇది స్వచ్ఛందంగా రైతులు వ్యతిరేకిస్తున్న ల్యాండ్ పూలింగ్. అటు కలెక్టర్కి తేల్చి చెప్పారు, ఎంఆర్ఓలకి తేల్చి చెప్పారు. ఈవెన్ టీడీపీ ఎమ్మెల్యే కూడా ఇక్కడ నామమాత్రంగా ఏదో గ్రామ సభ పెట్టిద్దామని చూసినా కూడా టీడీపీకి సంబంధించిన రైతులు కూడా దీనిని ఆమోదించడం లేదు అని మనకు వస్తున్న సమాచారం. ఇందాక మీరు చూసిన వీడియో కూడా స్వచ్ఛందంగా అక్కడ ఉన్నటువంటి వారు మనకు పంపించింది, మీరు చూడవచ్చు. సో ఇప్పుడు కూటమి గుండెల్లో రైళ్లు పెరుగెత్తబోతున్నాయి అని మనం ఒక పదప్రయోగం చేస్తే అది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. జనప్రవాహానికి ఎదురెదటం ఏ ప్రభుత్వ పెద్దలకి అంత తేలికైన విషయం కాదు. పర్టికులర్గా తాము మంచి ప్రభుత్వం అని, రైతు ప్రభుత్వం అని చెప్పుకునే క్రమంలో ఏమాత్రం ఈ ఉద్యమం కనుక పెద్దది అయితే అది ప్రతిపక్ష పార్టీకి జీవం పోసినట్లే. అందుకే ఈ అవకాశాలని అందిపుచ్చుకోవటానికి వైఎస్ఆర్సీపీ ఇప్పటికే వ్యూహం సిద్ధం చేసి ఉండొచ్చు. ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డిని ఈ కరేడు ప్రాంత వాసులు కలుస్తారు అని ఈ రోజు వరకు ఎవరికి తెలియకుండా ఉండటం అంటే అత్యంత రహస్యంగా వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతోంది ఇక్కడ కరేడులో. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. బై.